నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాట అండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. మాట అండి, గద్ద ముక్కున చేప ఉన్నంత వరకు వేలాది కాకులు దాని వెనకాలనే కావ్ కావ్ అంటూ వెంటాడుతుంటాయి. ముక్కున చేపతో గద్ద ఏ దిశగా వెళ్ళినా దాని చుట్టే కాకులు కావ్ కావ్ అనుకుంటూ వెనకాల పరిగెడతాయి. కా కా అంటూ దాని వెంటనే వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే చేప గద్ద ముక్కు నుంచి కింద పడుతుందో అప్పుడు ఆ కాకులు చేప వైపు పరిగెడుతూ గద్దను విస్మరిస్తాయి. ఇక్కడ చేప అంటే భోగ వస్తువు, కాకులు అంటే కోరికలు. ఎక్కడైతే ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ కోరికలు ఉంటాయి. భోగాలను త్యజిస్తేనే ప్రశాంతంగా ఉంటాం. ఏమంటారు? మాట అండి, మనిషి జీవితంలో వచ్చే కష్టం కన్నీళ్ళనే కాదు, ఎన్నో నిజాలను కూడా బయటికి తెప్పిస్తాయి. దాపరిక ముసుగును తొలగిస్తుంది, అలాగే ఎన్నో వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తాయి. కష్టం ఓ స్నేహితుడిలా నీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీసుకొస్తుంది. నీ భవిష్యత్తుని ఒక మంచి స్థాయికి వచ్చేలాగా, నిన్ను నువ్వేందో తెలియజేసేలాగా చేస్తుంది. కష్టానికి భయపడితే మన బతుకు నాశనం అవ్వడం ఖాయం. మరి కష్టాన్ని సవాలుగా తీసుకుంటే మనమే ఒక సందేశం. ఏమంటారు? మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.